ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 16 ఎపిసోడ్. పెళ్ళాంతో ఉద్యోగం చేయించే ప్రతి మొగుడు పనికిరాని విధవే. రామరాజు పిచ్చి ప్రేలాపన. ఈరోజు రాత్రి ప్రసారమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోని రామరాజు మాటలు చూస్తే ముందు వీడిపై గృహహింస కేసు పెట్టి బొక్కలో పడేయాలి అనేట్టుగానే ఉన్నాయి. ఇంటి కోడళ్లపై నోటికొచ్చినట్టు పేలే తన సాడిజాన్ని మరోసారి బయటపెట్టాడు రామరాజు. ఒకసారి ట్యూషన్ చెప్తానని అన్నందుకు నట్టింట్లో పెద్ద విప్లవం రేపాడు రామరాజు. అదేదో చెయ్యకూడని పని అన్నట్టుగా నా కుటుంబం పరువు ఏం కావాలంటూ రచ్చరచ్చ చేశాడు. ఇక ఇంట్లో ట్యూషన్ వద్దన్నాడు కాబట్టి పోనీ బయటకు పోయి తనకు వచ్చిన కళ అయిన క్లాసికల్ డ్యాన్స్ను నేర్పించి వచ్చిన డబ్బుతో భర్త ధీరజ్కి అండగా నిలవాలని అనుకుంటుంది. నర్మద సాయంతో ఓ ఇంట్లో డాన్స్ నేర్పించడానికి వెళ్తుంది ప్రేమ. అయితే ఈ విషయం శ్రీవల్లి కంటపడటాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే డ్యాన్స్ క్లాస్ ముగించుకొని ఇంటికి వస్తారు తోడికోడళ్ళు ఇద్దరు ప్రేమ నర్మదలు. అప్పటికే రామరాజు పొగలు సెగలు కక్కుతూ నట్టింట్లో కూర్చొని ఉంటాడు. ప్రేమ మామయ్య అంటూ ఏదో చెప్పబోతుంటే వద్దు ఏం చెప్పొద్దు అని ఆపేస్తాడు. మీరిద్దరు ఒకరికొకరు చేసుకునే సపోర్ట్ అద్భుతం, అమోఘం. మీరు బాగా చదువుకున్నారు కాబట్టి తెలివితేటలు ఉండడం సహజం అనుకున్నా. కానీ మీ ఇద్దరిలో ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేసే తెలివితేటలు ఉన్నాయని నాకు తెలియదు అంటూ అసలు విషయం చెప్పకుండా క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళంతా ఏమైందని గుమ్మిగూడుతారు. కొంపలు కాల్చేసే కంప శ్రీవల్లి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఏమైందండి అని వేదవతి అడిగితే ఒకసారి చేస్తే పొరపాటు, కానీ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే లెక్కలేనితనం. వీళ్ళ దృష్టిలో నేనంటే అదే అని అంటాడు రామరాజు. ఏం జరిగిందని అడుగుతుంటే ఏదేదో మాట్లాడతారేంటి అని అంటుంది వేదవతి. ఏం చెప్పను ఏమని చెప్పను, ఈ ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈ ఇంటికో పెద్ద ఉన్నాడు, ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదనే అహంకారంతో ఉన్నారని చెప్పనా అని అంటాడు రామరాజు. ఏవండి మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి, ఏ విషయం గురించి అని అంటాడు రామరాజు. ఇదిగో వీళ్ళిద్దరి గురించే అని అంటాడు రామరాజు. వాళ్ళు ఏం చేశారని వేదవతి అడిగితే అంటే ఈ విషయం నీకు కూడా తెలియదన్నమాట. ఇద్దరు కలిసి నన్నే కాదు నిన్ను కూడా పిచ్చిదాన్ని చేశారన్నమాట. ఈ అమ్మాయి ఏం చేసి వస్తుందో తెలుసా, బయట ఎక్కడో ఎవరింట్లోనో డ్యాన్స్ క్లాస్ చెప్పి వస్తుంది అని అంటాడు రామరాజు. ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఆ ఉద్యోగం చూసింది ఎవరో తెలుసా, ఇదిగో ఈవిడగారే అంటూ నర్మదని చూపిస్తాడు రామరాజు. ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని నీకు ఆ రోజే చెప్పాను. దానివల్ల మీ వాళ్ళు నన్ను నలుగురిలో అవమానిస్తున్నారని కూడా చెప్పాను. ఆ రోజు విన్నట్టే విని ఈరోజు నువ్వు బయటకు వెళ్ళి డ్యాన్స్ క్లాస్ చెప్పి వస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? మీ వాళ్ళు నన్ను అవమానించి నలుగురిలో నా పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావా అని నోటికొచ్చినట్టు వెళ్తుంటాడు రామరాజు. దాంతో ప్రేమ నేను మీ ఇంటి కోడల్ని, మీ పరువు నిలబెట్టాలని అనుకుంటాను తప్ప మీ పరువు తీయాలని ఎందుకు చూస్తాను? అలాంటి పని చెయ్యను అని అంటుంది. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? నాకు తెలియకుండా వెళ్ళి డ్యాన్స్ క్లాస్ చెప్పి వస్తున్నావంటే నన్ను అవమానించాలనే కదా అని అంటాడు రామరాజు. నా ఉద్దేశం అది కాదు మావయ్య, కేవలం మా ఆయనకు అండగా ఉండాలనేదే నా ఆలోచన. అందుకే ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేదని అన్నారని బయటకు వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అని అంటుంది ప్రేమ. ఆ మాటతో రామరాజు నువ్వు ఇంట్లోనే ట్యూషన్ చెప్పడానికి వీల్లేదని అన్నానంటే అసలు నువ్వు పని చేయడానికి వీల్లేదని, అంతే తప్ప బయటకు వెళ్ళి పని చేయమని కాదు అని పిచ్చివాగుడు వాగుతాడు రామరాజు. దాంతో వేదవతి ఏవండి చిన్నోడికి సాయంగా ఉండడం కోసం ట్యూషన్ చెప్పాలని అనుకుంటుంది, మీరు అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది. ఏంటి అర్థం చేసుకునేది? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు నన్ను రోజు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంటూ మళ్ళీ పాత పురాణం అంతా మొదలు పెడతాడు రామరాజు. నిజానికి ప్రేమ ఫ్యామిలీ కనిపించే నెలన్నర పైనే అయ్యింది. పెద్దోడి పెళ్లి తర్వాత వాళ్ళు అసలు కనిపించడమే మానేశారు. అలాంటిది వీడిని రోజు ఏదోటి అనేస్తున్నారంటూ తెగ ఫీల్ అయిపోతాడు రామరాజు. వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఉద్యోగం చేయడం తన ఇష్టం కదా, వాళ్ళ ఫ్యామిలీ ఏదో అంటారని మీరెందుకు తెగ ఫీల్ అయిపోతున్నారు అని అడుగుతుంది వేదవతి. ఆ మాటతో రామరాజు చదువుకుంటున్న అమ్మాయితో పని చేయడం తప్పు అంటూ తప్పుడు వాగుతాడు రామరాజు. చదువుకుంటున్న ప్రేమ పని చేయకూడదు, మరి చదువుకుంటున్న ధీరజ్ మాత్రం పనిచేసి పెళ్ళాన్ని పోషించి ఈ షాడిస్ట్ తండ్రికి నెల నెల డబ్బులు ఇవ్వాలా? ఏమిరా రామరాజు అన్నట్టుగానే ఉంది వీడి వాగుడు. భార్య బాధ్యత భర్త మాత్రమే తీసుకోవాలి,
కానీ ఇప్పుడు ఈ అమ్మాయి పనిచేసే డబ్బులు తీసుకొచ్చి వీడికి ఇస్తే వాళ్ళ దృష్టిలో నా కొడుకు ఎందుకు పనికిరాని విధవ అవుతాడు అంటూ పిచ్చి లాజిక్ మాట్లాడతాడు రామరాజు. అంటే ప్రపంచంలో పనిచేసే పిల్లలు మొగుళ్ళంతా విధవలేనని ఈ పెద్ద వేదాంతి రామరాజు ఉద్దేశం అన్నమాట. ఈ రామరాజు పిచ్చివాగుడు పిచ్చి మీరడంతో నర్మద తిరిగి ప్రశ్నిస్తుంది. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు మావయ్య గారు? ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తున్నారు. అమ్మాయిలు కూడా చదువుకుంటూనే జాబ్ చేస్తున్నారు. చదువుకుంటూ జాబ్ చేయడం తప్పే కాదు అని అంటుంది. ఆ మాటతో రామరాజు ఏది తప్పు ఏది ఒప్పు నాకు నువ్వే చెప్తావా అంటూ వీడో పెద్దరాయుడు తండ్రి పాపాయి రాయుడులా ఫీల్ అయిపోతాడు. నా ఉద్దేశం అది కాదు మావయ్య అని నర్మద అంటే, ఇంకేం మాట్లాడకు, అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే. నీ ఉద్యోగం ఏదో నువ్వు చేసుకొని సైలెంట్గా ఉండొచ్చు కదా. తను చదువుకుంటున్న చిన్నపిల్ల, తెలిసి తెలియక డాన్స్ నేర్పిస్తానని అన్నది. అది తప్పు, దానివల్ల ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పాల్సింది పోయి నువ్వే దగ్గరుండి మాట్లాడి వస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఈ ఇంట్లో గొడవలు పెట్టాలనే కదా అంటూ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడతాడు రామరాజు. ఆ మాటతో నర్మద ఏం మాట్లాడుతున్నారు మామయ్య? నా ఇంట్లో గొడవలు జరగాలని నేనెందుకు అనుకుంటా అని అంటుంది. అంతే, నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు రాకముందు ఇల్లు ప్రశాంతంగా ఉండేది, నువ్వు వచ్చాకే ఇలా తగలబడింది. ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే కారణం అంటూ నోటికొచ్చినట్టు పేలుతాడు రామరాజు. ఆ మాటతో నర్మద కుప్పకూలిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా వీడు వాగుడు ఆపడు. ఈ ఇంటి పెద్దనాన్నే గౌరవం లేకుండా చేస్తున్నావు, అందుకే ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో అని అంటాడు. ఇంతలో నర్మద అక్క తప్పేం లేదు, నేనే అక్క హెల్ప్ అడిగా అని అంటుంది. ఆ మాటతో రామరాజు ప్రేమకు దండం పెట్టి, అమ్మా నీ సంజయ్కి అవసరం లేదు, మీరిద్దరు కలిసి నా పరువుని బజారున పడేస్తున్నారు. నీ చదువును పూర్తి కాకుండానే నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా వీడు, అందుకే వీడే సంపాదిస్తాడు. నాకు సవాల్ చేసిన ప్రకారం వాడే డబ్బు సంపాదిస్తాడు. నా మాట కాదని నువ్వు జాబ్ చేసినా బాగోదు. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి అంటూ పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తాడు రామరాజు. వీటి మాటలకు నర్మద కుమిలి ఏడుస్తుంది. ఇక నర్మద ప్రేమలు తిట్టడంతో లోపలికి వచ్చి డ్యాన్స్ చేసి సంతోషపడుతుంది శ్రీవల్లి. అమ్మయ్య, నాతో పెట్టుకుంటారా? నా హనీమూన్ ఆపుతాడా? ఇప్పుడు నా కడుపు నిండింది అంటూ తన సాడిజాన్ని చూపిస్తుంది షాడిస్టు పెద్ద కోడలు.